జిల్లాలో శాంతి భద్రతలు లేవు. ఎంత అన్యాయం అంటే కిడ్నీలతో కూడా కిడ్నీలు ఎవరికైతే పేద ప్రజల తాలూకా పాపం ఆకలి ఏదైతే ఉంటుందో వాళ్ళకి 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితి లేని ఎవరు పేదలు ఉంటారో వాళ్ళ తరగతి పేదరికాన్ని కూడా ఆసరాగా చేసుకొని దాన్ని బలహీనతగా తీసుకొని వాళ్ళ కిడ్నీల మీద వ్యాపారం ఎవరైనా చేశారంటే గుంటూరు జిల్లాలో చేశారు. ఈ పెద్దలు వెనకాల సహకారం చేసిన ఆ వైద్యులకి హాస్పిటల్స్కి. అయ్యా దేవుడు అవకాశం ఇచ్చాడు ఒకసారి మీకు మనందరికీ దేవుడు భగవంతుడు ఇచ్చి రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తారు. ఒక్కొక్కసారి దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు ఏ రకంగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఏ రకంగా ప్రజలతో వచ్చి మమేకం అవ్వాలి, మనం ఉండాలి, మన పేరుని చెప్పుకోవాలని చూడాలి. కానీ ఆ నరసరావుపేట ఆ సత్తెనపల్లి నియోజకవర్గం పోతే ఎక్కడ చూసినా సరే సువాసన కంపు. ఏం కంపు? అవినీతి కంపు. జిల్లాలో ఎక్కడ చూసినా సరే చిలుకలూరుపేట ఎమ్మెల్యే గారిది నుంచి రాష్ట్రంలో ఏ స్థాయికి పోయినా సరే ఏంటిది? ఈ నేపథ్యంలో వీళ్ళు చేస్తున్న ఈ అరాచకాలకి, దోపిడీకి, అవినీతికి పైన దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ సమస్యల పరిష్కారం కోసం కాకుండా రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో అవినీతి చేస్తూ రాష్ట్ర విభజన సమయంలో చేసిన చట్టాన్ని 4 సంవత్సరాలుగా విస్మరించి తీరని నష్టాన్ని చేసి ప్రజలు వంచిన తెలుగుదేశం పార్టీ వాళ్ళ వంచనకి మరి ఇంకోసారి ప్రజలు వంచన పడకూడదు, వంచకూడదనే నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వాళ్ళు వంచనపై నిరసనగా భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి చట్టపరంగా రాజ్యాంగ పరిధిలో ఉన్న అంశాలని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ విస్మరించడం, ప్రజలకు ఇచ్చిన మాటని, ఎన్నికల్లో ఇచ్చిన మాటని నెరవేర్చకుండా మోసం చేయడం, దగా చేయడం, వంచడం వంటి వంచిన నేపథ్యంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీకి చేస్తున్న కుతంత్రాలకి, కుయుక్తులకి రాష్ట్ర ప్రజలు మరోసారి వంచన పోవద్దని వాళ్ళు చైతన్యం తెస్తూ భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర పట్ల చూపిస్తున్న వివక్షతకి, చేసిన మోసానికి, వంచనకి నిరసనగా మరి వైఎస్ఆర్సీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా రేపు ఇదే ప్రాంగణంలో గుంటూరు జిల్లా ఇదే ప్రాంగణంలో గుంటూరులో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల వంచన చేసిన వంచనపై గర్జిస్తూ రేపు ప్రజలకి రాష్ట్రంలో ఉన్న మా పార్టీ పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు,
శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా రేపు ఈ స్థలం నుంచి ప్రజలకి సందేశం ఇవ్వబోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష చేస్తూ నల్ల చొక్కాలతో నిరసన తెలియజేస్తున్నాం. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి కేంద్రంలో పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ చేస్తున్న మోసానికి, రాష్ట్రంలో పరిపాలిస్తున్న తెలుగుదేశం పార్టీ చేసిన మోసానికి మరొకసారి వంచబడద్దు అని వారందరికీ కూడా తెలియజేస్తూ, మనందరం మన తాలూకా సమస్యల్ని, మనకున్న పరిస్థితుల్ని రైతాంగం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అందుకే ప్రజాసంఘ బ్యాచ్ ద్వారా మీ దగ్గరికి భరోసాని ఇస్తూ రాబోయే ఎన్నికల్లో 25 ఎంపీలని మన చేతిలో పెట్టుకుందాం. ఎవరైతే మన సమస్యని పరిష్కారం చేస్తారో అమరావతికి వచ్చి, ఎవరైతే హామీ ఇస్తారో లిఖితపూర్వకంగా వారితోనే మనం వెళ్దామని చెప్పని పార్టీ నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం, రాష్ట్ర ప్రజలందరూ మన సమస్యలు మనమే పరిష్కరించుకుందామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. రేపు జరిగే ఈ వంచనపై గర్జనకి పూర్తిగా అందరూ కూడా సహకరించాలని, రావాలని అందరినీ కోరుతున్నాం. ఓకే, ఒకసారి బ్యాంక్ నుంచి చూసుకుని మీ అందరికీ ఇక్కడ లంచ్ ఉంది బాబు. థ్యాంక్ యూ. లంచ్కి జాయిన్ అవ్వండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.